మహాభారతాన్ని రాసింది ఎవరు? కాదు. రామాయణం రాసింది వాల్మీకి మహర్షి. మహాభారతాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు. చెప్పిండు, రాసింది మాత్రం గణేశుడు. ఎవరు రాసిరు? చాలా మందికి తెలియదు. మేబీ ఏంటంటే మన వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనకు తెలియదు. నాకు కూడా రీసెంట్ గా తెలుసు. అయితే మొత్తం రాసేసిండు. ఎవరు రాసిరు? గణపతి రాసేసిండు. కొన్ని చాలా పర్వాలు ఉంటాయి అందులో, ఇలా 100 పర్వాలు, చాలా పెద్దగా ఉంటుంది బుక్ అది. సో మొత్తం రాసిన తర్వాత గణేశుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎవరిని? వేదవ్యాసుని. ఏమడుగుతాడు అని అంటే, సరే ఇంతగానం రాపిస్తున్నావుగా నాతోటి నువ్వు, అసలు దీన్ని ఒక 2 ముక్కలలో చెప్పు అని అంటాడు. ఎన్ని ముక్కలలో? 2 ముక్కలలో చెప్పు అంటాడు. ఏం చెప్తాడు అప్పుడు వేదవ్యాసుడు? మహాభారత సారాన్ని 2 ముక్కలలో చెప్పు అని అంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, వ్యాసుడు చెప్తాడు, ఆయన పరోపకారం మహాపుణ్యం, పరపీడనం మహాపాపం అని చెప్తాడు. ఇదే మహాభారత సారం. దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ లో అయింది పరోపకారం అంటే వేరే వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయడము, సహాయం చేయడము, అదే మహాపుణ్యం అని చెప్తాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏం చెప్తాడు? పరపీడనం అంటే వేరే వాళ్ళని మనం మానసికంగానో ఏదో ఒక విధంగా మనం బాధ పెడితే మహాపాపం అది. ఇదే మహాభారతం సారం అని చెప్తాడు. ఎన్ని విషయాలలో చెప్పిండు? 2 ముక్కలలో చెప్పిండు. కాబట్టి మనం కూడా మహాభారతం చదవాలి. మనం అందరం మీ పిల్లలతో చదివియాలి. రేపు ఫ్యూచర్ వీళ్ళే కాబట్టి ఈవెన్ ఇప్పుడు మనం చదివినా చదవకపోయినా ఈ 2 విషయాలు గ్రహించుకోవాలి.